ఎడ్జి కావాలనో ఇవన్నీ తలంపుతో మీరు చదువుకోవాలి. ముందు ముఖ్యంగా గణేశుడు మహారాజు ప్రార్థన, ఎందుకంటే బాగా చదువు రావాలంటే గణేష్ పూజ చేసుకుంటాం కదా మనం, ఇప్పుడంతా ప్రేయర్ చేశారు కదా. కాబట్టి ఆ తల ఏం చెప్తుంది మనకు? పెద్ద తలంపు, బిగ్ థాట్స్. ఏమంటారు? థాట్స్. నీకు బిగ్ థాట్స్ ఉన్నాయి కదా. నువ్వు ఏమైతావమ్మా? వాట్ యు వాంట్? టీచర్. చప్పట కొట్టాలి. ఎందుకంటే అన్నిటికంటే గొప్ప పోస్టు టీచరే. ఒక డాక్టర్ కావాలన్నా, ఇంజనీరింగ్ కావాలన్నా, డైరెక్ట్ కాదు, టీచర్ ఉంటేనే అవుతాడు. టీచరే మన ఫ్యూచర్. టీచరే మన ఫ్యూచర్. ఇంకా ఎనబడి నువ్వేమవుతావు? డాక్టర్, వైద్యో నారాయణ హరి. నెక్స్ట్ ఒక కోరికలు చెప్పాలి. ఐపీఎస్, పోలీస్. మా పోలీస్ బాస్ నమస్తే. వెరీ గుడ్. నువ్వేమవుతావు? ఆర్మీ, దేశ సైనికుడు. జై జవాన్ కిసాన్. మా అందరికి అన్నం పెట్టే కిసాన్ కూడా మంచి రైతు, బాగా పనిచేస్తుంది. సౌండ్ బాక్స్ చాలా బాగుంది. వాయిస్ వినపడుతుందా క్లారిటీగా? ఇప్పుడు తల అయిపోయింది గణేష్ తింది. నెక్స్ట్ ఏం చూడాలంటే చెవులు పెద్దగా ఉన్నాయా, చిన్నగా ఉన్నాయా? నోరు చిన్నగుందా, పెద్దగుందా? చిన్నగుంది. అంటే గణేష్ చెవులు పెద్దగా ఉన్నాయంటే ఎక్కువగా వినాలి అని, చిన్న నోరు ఉందంటే తక్కువగా మాట్లాడాలి. మనం ఏం చేస్తాం? ఎక్కువగా మాట్లాడతాం, తక్కువగా వింటాం. అందుకని మన గణేష్ చెవులు ఏం చెప్తున్నాయి? ఎక్కువగా క్లాసులో పాఠాలు శ్రద్ధగా వినాలని చెవులు ఇంత పెద్దగా పెట్టుకోవాలి. ఓకేనా? తక్కువగా మాట్లాడడం కోసమే నోరు ఒకటే ఇచ్చిండు, 2 చెవులు ఇచ్చిండు దేవుడు. కాబట్టి ఎక్కువగా వినాలి, తక్కువగా మాట్లాడాలి. అయిపోయిందా? ఇంకేముంది? కళ్ళు చిన్నగా ఉన్నాయా, పెద్దగా ఉన్నాయా? వెరీ గుడ్. చిన్నగా, చాలా నాలెడ్జ్ ఉంది పిల్లలకి. హైపర్ యాక్టివ్. కళ్ళు చిన్నవిగా ఉంటే సూక్ష్మ దృష్టితో చూడాలి. గుండు సూదిని కూడా చూసేస్తుంది ఏనుగు. ఇంత పెద్ద ఏనుగు కూడా చిన్న గుండు సూదిని కూడా చూసి తీసేసుకుంటుంది. అంత చిన్న కళ్ళు అంటే సూక్ష్మ దృష్టి. అంటే ఇంగ్లీష్లో ఏమంటారు? మైక్రో లెవెల్గా చూడాలి. అంటే చాలా సూక్ష్మ దృష్టితో చూడాలి. ఓకే అని చెప్తుంది. తర్వాత దంతాలు 2 ఉన్నాయా, 1? 2 ఉన్నాయా? ఒకటే ఉంది. ఇంకో దంతం ఇరుగొట్టుకున్నాడు. అంటే మనలో ఉన్నటువంటి అరిషడ్ వర్గాలు అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలని ఆ చేతులు ఇంకో గడ్డరగొడ్డలతో కట్ చేసుకున్నాడు. అంటే ఏకదంతుడు అంటే భగవంతులంతా సబ్కా మాలిక్ ఏక్ హై. అందుకని ఒక దంతాన్ని ఉంచుకున్నాడు. ఇంకో దంతంతో ఏం చేసిండు? ఎరుగొట్టి భాగవతానికి రాసిండు. బాగా చెప్పాడు. వెరీ గుడ్. సో ఆ రకంగా చెప్తుంది. తొండము ఎట్లా ఉంది? ఓంకారంగా ఉంటుంది. అంటే భగవంతుడు ఓంకార స్వరూపుడు అని చెప్తున్నాడు. అంటే అట్లా గణేశుడు అంతని తలుచుకుంటే అంత విజ్ఞానాల పుట్ట. విద్యార్థులకి ఒక్కొక్క భాగము, ఒక్కొక్క చేతిలో శంఖం ఉన్నది. అంటే విజయానికి యాత్ర అంటే. ఇంకో క్షేత్రము ఇంకో దాంట్లో ఇంకో చేతిలో